ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పెను. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు. శిష్యులు కూడా క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సిద్ధమయ్యారు. మహాప్రచండమైన తుఫాను వాళ్లను చుట్టుముట్టి దాదాపు నావ బోల్తా కొట్టే వరకు వచ్చింది. అందుకని వారు క్రీస్తుకి మొరపెట్టారు. క్రీస్తు వాళ్ళని మెల్లగా గద్దించాడు. మీ విశ్వాసమేమైంది? తుఫాను చెలరేగే వేళలో జయజయధ్వనులెందుకు చేయలేదు మీరు? ఓ తుఫాను, నీవు మాకే హాని చేయలేవు. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకి నమ్మకం ఉంటుంది. తుఫాన్లొస్తున్నప్పుడు నమ్మకం కలిగి ఉండడం కష్టం. శిష్యుల పరిస్థితి అదే. నింగిని, నేలని ఏకం చేసే పెనుతుఫాను చెలరేగినప్పుడే మన విశ్వాసం ఏపాటిది అన్న పరీక్ష వస్తుంది. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకే మన రక్షకుడైన యేసు మనతో పాటు మన పడవలో ఉన్నాడు. ఆనాడు శిష్యుల పడవలో కూడా ఉన్నాడు. మనం ప్రభులో స్థిరులమై ఆయన శక్తిని పొంది బలవంతులమై ఉంటే ఏదో ఒక తుఫాను వేళలోనే దేవుడు తన బలాన్ని మనకిస్తాడు. ఆయన బలం మనకుంటే పెను తుఫాను కూడా పరిహసించగలము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.